దేహము నశ్వరమైనది. దేహము ఎప్పుడు కూడా నశ్వరమైనది, అంతే. అది ఎప్పుడు శాశ్వతం కాదు. అంటే ఆత్మ ఇది నశ్వరం, దేహం నశ్వరం, అది అయిపోతుంది, ఎప్పుడు నాశనం అయిపోతుంది. ఆత్మ శాశ్వతమైనది అని యోగ వాసిష్టం చెప్పింది. ఆత్మ ఎప్పటికీ శాశ్వతము. 30వ శ్లోకంలో పరమార్థ తత్వదృష్ట్యా అంటే శోకము మోహము పనికిరావు అని చెప్పబడింది. వట్టి పరమార్థికంగానే కాక లౌకిక దృష్టితో కూడా నీకు శోకమోహాలు పనికిరావు అని భగవంతుడు చెప్పబోతున్నాడు ముందుకి. అటువంటి వాడికి నువ్వు శోకమోహాలు నువ్వెందుకయ్యా పనికిలేవు, అది నీకు పనికిరావు. అవి నువ్వు ఊరికే టైం వేస్ట్ చేస్తున్నావు అంతే, పనికిరావది అని అంటూ స్వధర్మమపి చావేక్ష్య నవికంపితుమర్హసి ధర్మ్యాధియుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. అర్జున, స్వధర్మమని చూసినా నువ్వు చలించరాదు. అలా చలించేందుకు నువ్వు అర్హుడివి కాదు, తగినవాడివి కాదు. క్షత్రియుడికి ధర్మయుద్ధం కంటే వేరే శ్రేయస్సు లేదు అన్నాడు భగవంతుడు. నువ్వు చలించటానికి వీలు లేదు ఆ విధంగా చూసినప్పటికి కూడా. ఇక ఇప్పుడు అర్జునుడికి స్వధర్మాన్ని చెబుతున్నాడు ఇక్కడ. అర్జున, యుద్ధము క్షత్రియ ధర్మం అని నీకు తెలుసు కదా, అది స్వధర్మం కనుక స్వధర్మాన్ని చూసి అయినా లేవవయ్యా, నీ ధర్మమయ్యా, అది స్వధర్మం, అది మన హక్కు, జన్మ హక్కు, స్వధర్మం. ఇలా చలించిపోవటం నీకేమైనా బాగుందా? ఇట్లా చలించిపోకూడదు, దుఃఖించకూడదు. నీకు స్వాభావికమైన ధర్మం ఏమిటి? యుద్ధం. దాని నుంచి నువ్వు చలించిపోవటం ఏమీ బాగాలేదు అని భగవంతుడి అభిప్రాయం. నువ్వు చలించిపోవద్దు. నువ్వు ఈ యుద్ధం భూమిని జయించటం ద్వారా ధర్మం కోసం, ప్రజారక్షణ కోసం చేయబడుతోంది, నీకోసం కాదు. ధర్మాని కోసం, ప్రజారక్షణ కోసం చేయబడుతుంది యుద్ధం. అందువల్ల ఇది ధర్మంతో నిండిన ధర్మయుద్ధం, అంతేకాని ఏదో సుఖభోగాలు అనుభవిద్దాము అని చేస్తున్న యుద్ధం కాదు ఇక్కడ. అటువంటి ధర్మయుద్ధం కంటే క్షత్రియుడికి శ్రేయస్సును కలిగించేది మరొకటి లేదయ్యా. ధర్మయుద్ధం నేను నువ్వు చేయాలా. ధర్మమే నీకు శ్రేయస్సు. ఆ ధర్మము నీకు యుద్ధమే స్వధర్మమని చెబుతోంది కనుక యుద్ధం చేసి బాగుపడు అంటున్నాడు భగవంతుడు. ఇక ఇప్పుడు యుద్ధం ఎలా కర్తవ్యమైందో దాన్ని చెబుతున్నాడు. యుద్ధం ఎందుకు కర్తవ్యమైందో అని చెప్తున్నాడు. యదృచ్ఛయాచోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. ఓ పార్థ, యాదృచ్ఛికంగా అంటే కోరుకోకుండానే స్వర్గద్వారం నీకోసం తెరుచుకోబడుతూ ఉంది. అదృష్టవంతులైన క్షత్రియులకు మాత్రమే ఇటువంటి ధర్మయుద్ధం చేసే అవకాశం దైవవశం చేత లభిస్తుంది అన్నాడు భగవంతుడు. ధర్మయుద్ధం ఇది అందరికీ కలగదు, నీకు లభించింది. ఇప్పుడు అర్జునుడు పూర్ణజ్ఞాని కాడు కనుక అతడికి పరమశ్రేయస్సైన మోక్షం ఇప్పుడే లభించే అవకాశం లేదు. ఇప్పుడు తక్షణం మోక్షం లభించే అవకాశం లేదు. ముందు అతడు స్వధర్మ కర్మను కర్మయోగంతో చేయాలి. ఆ తర్వాత అతడికి జ్ఞానయోగము. అందుకే భగవంతుడు ఇక్కడ కర్తవ్యాన్ని బోధించాడు. అంతేగాని భగవంతుడు కొత్తగా యుద్ధానికి ప్రేరేపించటం లేదక్కడ. మనమంతా అనుకుంటాం ప్రేరేపిస్తున్నాడు కొత్తగా యుద్ధానికి. మొదలు ఎప్పుడో కావలసిందే ఇది. భగవంతుడు ఎప్పుడూ శాంతి కాముడే, ఎప్పటికీ కూడా శాంతి కోసం ఆయన ఎప్పుడూ అన్ని రకాలుగా ప్రయత్నం చేశాడు కదా. అది వాళ్ళు వినలేదు కదా, అందుకనే వాళ్ళ యుద్ధం చేయాల్సి వచ్చేసింది కదా. ఎంతమందిని పంపించారు, వాళ్ళు చెప్పిందంతా విన్నాడు కదా. 13 ఏళ్ళు వెళ్ళారు కదా, నానా కష్టాలు పడ్డారు కదా. లక్క ఇంటి నుంచి వచ్చిన తర్వాత ద్రౌపది స్వయంవరం అయి వచ్చిన తర్వాత వాళ్ళకు ఏమిచ్చాడు? పనికిరానటువంటి భూమిని ఇచ్చాడు. అప్పుడు అది వాళ్ళు కట్టుకున్నారు రాళ్ళు రప్పల్లో. ఆ ఇంద్రుడు యొక్క కృపతో కట్టుకున్నాడు ఇంద్రప్రస్థం. అదేమైంది? కొనాకు మళ్ళీ లాక్కున్నారు వీళ్ళు.
మోసంతో లాక్కున్నారు. మోసంతో లాక్కొని అవమానం చేసి భయపడిచ్చి నానా యాతనలు పెట్టి వాళ్ళకి అడవిల్లో వెళ్ళేటట్టు చేశారు. పాపం కదా అది. అడవిలో 13 ఏళ్ళు నానా అవస్థలు పడ్డారు. చక్రవర్తులు వాళ్ళు కింద పడుకోవాలన్నా కందమూలాలు తింటూ. అందుకని ఎంత ప్రయత్నం చేశాడు ఆయన శాంతి కోసం. ఇద్దరూ బాగా ఉండండిరయ్యా, మీరిద్దరూ బాగా ఉంటే మీ ప్రజలంతా బాగా ఉంటారు. ఎంత ప్రయత్నం చేశాడు, ఎంతగా శాంతి కోసం. శాంతి శాంతి ఎన్ని అవమానాలు భరించారు వీళ్ళు. అవమానాలు భరించి ఎన్నేండ్లు భరించారు. కొనాకు ద్రౌపదిని కూడా అవమానం చేసేశారు, ఆడపడుచును కూడా అవమానం చేశారు. కౌరవులకు అంతా ఆడపడచే కదా ఆవిడ, అంత వదినే కదా, వదినంత అవమానం చేయించేవాళ్ళు అందరెదురుగా. అంత అంత హీనంగా చేశారు వాళ్ళు. కానీ ఈ సందర్భంలో అన్నీ తట్టుకున్నారు. ధర్మం కాబట్టి తట్టుకుంది. అదే అధర్మం అయితే తట్టుకోదు, ఎదురుపడి కొట్టిపారేసు. ధర్మం కాబట్టి ఎన్ని కష్టాలు ఇచ్చినప్పటికీ, ఇంత తాపత్రయాలు వచ్చినప్పటికి కూడా శాంతి 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 అనే అనుకొని వచ్చారు ఇన్నేండ్లు. ఇక మితిమీరింది కాబట్టి ఇక దీనికి ఒక ఎండ్ పలకాల్సిందే అని స్వామి పలుకుతున్నాడు. దాంట్లో తప్పేముంది? శాంతి కోసమైనా ఎప్పుడు అన్ని రకాలుగా ప్రయత్నం చేశాడు కదా. అవమానాన్ని పొందాడు, తానే కట్టేస్తానని చెప్పారు. అందుకని ఇది తట్టుకోలేక ఇప్పుడు ఇక ఈ దుర్మార్గులంతా ఈ పురుగులను ఎంతో చేశారు. పసుపు వేశాడు పురుగులు రాకోకుండా, మరి ఇంకేదో వేశారు, ముగ్గు పెట్టాడు లోపలికి రాకోకుండా, దూరం నుంచి కూడా మందు పెట్టాడు, ఆ వాసన చూసుకొని వెళ్ళిపోని అని చెప్పేసి వెళ్ళాయా. ఆ పురుగులు ఇంకో చోట స్థలం చేసుకొని వచ్చాయి. ఆ పురుగులు ఎట్లా వచ్చాయి? భూమి నుంచి లోపల నుంచి బయటకు వచ్చాయి, హింస పెట్టాయి, పదార్థాలు నాశనం చేశాయి, కుట్టాయి. అప్పుడు ఏం చేయాలా? కొనాకు తాను కూడా వేరే పక్కకు వెళ్ళి కూర్చున్నాడు. అది కూడా చేశాడు కదా. అది చేసినా కూడా ఈ పురుగులు మళ్ళీ వెళ్ళాయి, ఎంటపడి అక్కడ కూడా కరిచాయి. అడవిలో ఉన్నప్పుడు కూడా కరిచారు కదా వీళ్ళు. ఊరూరికి వెళ్ళారు కదా వాళ్ళకి అవమానం చేయటానికోసరం. అందుకని ఏం చేశారు వీళ్ళు? ఎవరైనా మొట్టమొదట కొంచెం ధర్మం తెలిసిన వాడు పురుగులను చంపాలా అనుకుంటాడా? చంపడు. పాపం అవి కూడా జీవి కదా అని ఎత్తేస్తాడు. తాను తినే పదార్థంలో ఈగ పెడినా కూడా మెల్లగా తీసి పైకి పెడతాడు, ఏదైనా జీవం ఉంటే పరిగెత్తిపోని అని చెప్పేసి. ఆ పాలు కింద పడేసేయచ్చు కానీ దాన్ని చంపడు. అందుకని పోని పాపం ఎగిరిపోతే పోని. ఆ విధమైన ప్రతి ఒక్కరికి దయ ఉంటుందండి. ఎవరికో ఒక్కరికి ఇద్దరు ముగ్గురికి ఉండకపోవచ్చు, అంతేగాని కొంతమందికి ఉంటుంది. వాళ్ళు ఎన్నో విధాలుగా ప్రొటెక్షన్ కోసం చూసుకున్నారు వాళ్ళు. ప్రొటెక్షన్ కృష్ణుడు చేసింది అదేనే. ఎంతానిక ఓర్పు, ఎంతాని శాంతి. కొనాకేం చేశాడు? యుద్ధం, నాశనం చేయండి, అంతే. అవతార లక్షణం అది. ఇప్పుడు మాత్రం స్వధర్మాచరణ గురించి మాత్రమే చెబుతున్నాడు ఇక్కడ. స్వధర్మం అంటే ఏమిటి? కొత్తగా యుద్ధాన్ని ప్రోత్సహించడం లేదు స్వామి అనే మాట మళ్ళీ మనం చెప్పుకోవాలి. ఏదో అందరూ అదే అని అంటారు. కృష్ణుడు అంత హింస పెట్టాడు, చంపాడు. కృష్ణుడిది లేదు ఇక్కడ పాత్ర, నిమిత్తం అంతే. వాళ్ళు రాజులు కొట్టుకున్నారు. మధ్యలో శాంతి కుదురుతుందేమో, కొట్టుకోకూడదు అని వచ్చాడు తప్ప. కానీ వాడినే కొట్టేటట్టు చూశారు, రక్షణ చేసుకున్నాడు. వాళ్ళ రక్షణ చేసుకుంటారు కదా. అంటే కోరుకొని ప్రార్థించి ఎన్నెన్నో ఉత్తమ కర్మలు చేస్తే కానీ తెరుచుకొని స్వర్గద్వారం ప్రార్థించకుండానే నీ కోసం తెరుచుకొని ఉందయ్యా అని అర్జునుడికి చెబుతూ, నువ్వు స్వధర్మ ఆచరించు, నువ్వు స్వర్గద్వారం తెలుస్తుంది. స్వధర్మాన్ని ఆచరించే వారికి తప్పక స్వర్గం కలుగుతుంది అని చెప్పాడు. స్వధర్మం ఆచరించు. నువ్వు అన్నావు కదా ఏదో పాపానికి పోతానేనని. నువ్వు పాపానికి పోవు, నువ్వు స్వధర్మం ఆచరిస్తున్నావు, నిన్ను నువ్వు రక్షణ చేసుకుంటున్నావు, దాంట్లో తప్పేమీ లేదు. ఈ విషయంలో పురాణ ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు ఇలా చెబుతున్నాయి. ద్వావిమౌ పురుషౌ లోకే, ద్వావిమౌ పురుషౌ లోకే, సూర్యమండల భేదినౌ, సూర్యమండల
భేదిను పరివ్రాడ్ యోగయుక్తశ్చ పరివ్రాడ్ యోగయుక్తశ్చ యుద్ధే చాభిముఖో హతః యుద్ధే చాభిముఖో హతః. యోగయుక్తుడైన యతీశ్వరుడు యుద్ధంలో వెన్ను చూపకుండా యుద్ధం చేసి మరణించిన వీరుడే అనే ఇద్దరూ సూర్యమండలాన్ని భేదించుకొని బ్రహ్మలోకానికి పోతారు అని పురాణ ఇతిహాసాలు ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అందుకని యుద్ధం చేయాల్సిందే. ఉద్యోగ పర్వంలో కుంతీదేవి ధనంజయుడికి భీముడికి భగవంతుడితో ఇలా సందేశం పంపించింది. ఏతద్ధనంజయో వాచ్యో ఏతద్ధనంజయో వాచ్యో నిత్యోద్యుక్తో ఉరుకోదరః నిత్యోద్యుక్తో ఉరుకోదరః యదర్థం క్షత్రియాసూతే యదర్థం క్షత్రియాసూతే తస్య కాలోయ మాగతః తస్య కాలోయ మాగతః. ఎందుకోసమై క్షత్రియశ్రీ పుత్రుడిని కంటుందో ఆ సమయం ఇప్పుడు ఎదురుపడింది అని నువ్వు ధనంజయుడికి భీముడికి చెప్పవయ్యా అనింది కుంతి. ఈ యుద్ధం పాండవులకు యాదృచ్ఛికంగా కలిగించిందే కానీ వారు కోరుకుంది కాదిది పాండవులు. ఎందుకంటే పాండవులు పెద్దగా ఆశపడలేదు. యుద్ధం ఎందుకు వాళ్ళకు ఎప్పుడో వాళ్ళు యుద్ధం చేయవచ్చు కదా. వద్దు వద్దు ఎందుకులే మనకు ఎందుకు రాజ్యం తీసుకున్నారు. అప్పుడు ఏదో చూపించారు అక్కడ లక్క ఇంటిని అగ్ని పెట్టారు పాపం తప్పించుకున్నారు. భీముడికి విషం పెట్టారు తప్పించుకున్నారు. ఎట్లనో మరి జూదం మోసమాడారు సరేలే అనుకున్నారు. ప్రతిజ్ఞ చేశారు 13 ఏళ్ళు సరే పర్వాలేదులే అనుకున్నారు. వెళ్ళారు అజ్ఞాతవాసం అది అనుభవించారు. ఆ అరణ్య పర్వంలో కూడా ఎంత బాధపడ్డారు. సరేలే అనుకున్నారు. సరేలే ఎందుకులే మీతో 5 గ్రామాలు ఇవ్వండి అన్నారు. సగం రాజ్యం ఇవ్వండి అన్నారు. అన్నారు అయితే పోనీ 5 రాజ్యాలు 5 గ్రామాలు చిన్న చిన్న గ్రామాలు మేము చూసుకుంటాం ఇవ్వలే. అది కూడా ఇవ్వలే. ఏం చేసేది? జీవితంలో వారు ఓడిపోయినప్పటికీ అయినా పర్వాలేదు ఎందుకు మనం అంత అన్నదమ్ముళ్ళు కదా అందుకని ఎందుకు మనము యుద్ధం చేయాలా అని చెప్తూ సూది మనంత భూమిని కూడా ఇవ్వనని అడిగాడు. అంటే బిచ్చమెత్తుకొని బ్రతకండి అన్నాడు. అక్కడ వచ్చింది ప్రాబ్లం. అది స్వధర్మం కాదు కదా భిక్షమెత్తుకొనిది. అందువల్ల పాండవులకు తప్పక యుద్ధం చేయవలసి వచ్చింది. ఎందుకంటే పాండవులు ఇవన్నీ చేయవచ్చు. కొనాకేం చేశాడు? నా రాజ్యంలో భిక్షమెత్తుకొని ఉండండి అన్నాడు. ఏది ఇవ్వనన్నాడు. అదే కదా ఇంకా మొత్తం సామ్రాజ్యం అంతా వీళ్ళదే కదా కౌరవులదే కదా. ఎక్కడ 5 గ్రామాలన్నా కదా వాళ్ళదే కదా. ఎక్కడ ఉన్నప్పటికి కూడా వాళ్ళదే. అడవిలో ఉన్నప్పటికి కూడా వాళ్ళదే కదా. అందుకని మీకు అవకాశం ఇచ్చానంటే బిచ్చమెత్తుకొని ఉండండి. బాగుందా అండి? బిచ్చమెత్తుకొని ఉండండి. అందుకని యుద్ధం చేయవలసి వచ్చింది. అది స్వధర్మం. వీళ్ళది స్వధర్మం కాదు కదా. ఇట్లంతా యుద్ధం చేయవలసి వచ్చింది. దానిని కూడా భగవంతుడు ఇక్కడ గుర్తు చేశాడు. ఈ విధంగా యుద్ధం కర్తవ్య రూపంలో ప్రాప్తించినప్పటికీ దానిని చెయ్యకపోతే ఏమవుతుందో భగవంతుడు చెప్పబోతున్నాడు ఇక్కడ. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. ఈ ధర్మయుద్ధం నువ్వు చేయకపోతే స్వధర్మాన్ని కీర్తిని కూడా పోగొట్టుకొని పాపం పొందుతావు అన్నాడు భగవంతుడు. ఈ ధర్మయుద్ధం అర్జునుడికి విహితమైనది కనుక దానిని చేయకపోతే జరగబోయే విపరీత పరిణామాలను భగవంతుడు సూచించి హెచ్చరిస్తున్నాడు. ఈ ధర్మయుద్ధం చేయకపోతే అర్జునుడికి స్వధర్మాన్ని వదిలాడు అనే చెడ్డ పేరు వస్తుంది. ఈ కాలంలో అయితే స్వధర్మాన్ని గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోవటం లేదు కదా. కానీ
ఆ కాలంలో పరిస్థితి వేరుగా ఉండేది. ఆ కాలానికి ఈ కాలానికి మనం పోల్చుకోకూడదు. స్వధర్మాన్ని విడిస్తే అందరూ అసహించుకునేవారు ఆ సమయంలో, ఆ కాలంలో. పైగా అర్జునుడు అంటే చాలా గొప్పవాడు అనే ఒక పేరు ఉంది. అర్జునుడికి స్వధర్మం అంటే ఏమి, యుద్ధం చేయటం అనేది అందరికీ తెలుసు. అది ఎలా వచ్చిందంటే నివాత కవచులు మొదలైనటువంటి దానవులతో యుద్ధం చేసి విజయాన్ని పొందటం వల్ల వచ్చింది. వాళ్ళు హింస పెట్టేటువంటి వాళ్ళతో యుద్ధం చేసి గెలిచాడు. మరి భగవంతుడైన మాహేశ్వరుడితో యుద్ధం చేయటం వల్ల కూడా వచ్చింది. ఆనాడు ఉత్తర గోగ్రహణంతో ఒక్కడే కౌరవ సైన్యాన్ని కొట్టడం వల్ల కూడా ఆ సమయంలో కూడా వచ్చింది, మంచి పేరు వచ్చింది. ఇప్పుడు వాటి గురించి జనం అనుమానిస్తారు కదా, అయితే వాడు కాదేమో, అయితే అదంతా గెలిచింది అర్జునుడు కాదేమో, ఇంకోరేమో గెలిచి అర్జునుడి పేరు పెట్టుకున్నారేమో అని అనుమానిస్తారు. అవన్నీ అసలు జరగలేదు. అర్జునుడు ఇన్ని రోజులు అబద్ధం చెప్పాడని అంటారు, ఖండితం అంటారు. ముందు రాబోయే కాలం కూడా అంటుంది. కలిగిన కీర్తి అంతా పోతుంది. అంతేకాకుండా పాపం కూడా కీర్తి పోతే పోన్లే, పాపం కూడా అంటుకుంటుంది. అర్జున, స్వర్గం లభించదు, స్వర్గం కూడా లభించదు. పాపం రావటము, స్వర్గము లభించదు, కీర్తి పోతుంది, శ్రేయస్సు కలుగదు అని అనుకున్నావు కదా నువ్వు. యుద్ధం చేయకపోతే ఆ మాట, నువ్వు చెప్పిన మాట సత్యమవుతుంది. నువ్వేమన్నావు, యుద్ధం చేసేవాడంతా చంపితే నాకు పాపం వస్తుంది, అది ఇది అన్నావు కదా. ఇప్పుడు యుద్ధం చేయకపోతే అది వస్తుంది అన్నాడు భగవంతుడు. ఇక ఇప్పుడు కేవలం స్వధర్మాన్ని కీర్తిని పోగొట్టుకోవటం మాత్రమే కాదు, ఇంకా ఏమి జరగబోతుందో దానిని కూడా చెబుతున్నాడు, నీకు జరగబోయేది. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే. జనులు అంతులేని నీ అపకీర్తిని కథలుగా చెప్పుకుంటారు. గౌరవంగా బ్రతికిన వాడికి అపకీర్తి కన్నా మరణం మేలు కదా అని భగవంతుడు ఒక మంచి సుభాషితాన్ని కూడా చెప్పాడు. ఇక్కడ భగవంతుడు భూతాని అని ప్రయోగించాడు. అంటే మనుష్యులు అని మాత్రమే కాదు, దేవతలు, ఋషులు, పితృదేవతలు కూడా నీ అపకీర్తిని గురించి కథలుగా చెప్పుకుంటూనే ఉంటారు. ఒకసారి చెప్పుకోవటం కాదు అర్జున, నీ అపకీర్తి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. నిన్ను ఇన్ని రోజులు ధర్మాత్ముడు, శూరుడు, వీరుడు అని రకరకాలుగా కీర్తించారు కదా అందరూ కూడా. నీలో అనేక సుగుణాలు ఉన్నాయి అని గౌరవించారు కదా. ఇవన్నీ ఇప్పుడు ఎగిరిపోతాయి. గౌరవంగా బ్రతికేవాడు అపకీర్తి కన్నా చావు మేలు అనుకుంటాడు. అందరూ కీర్తి కోసం పాటుపడాలి. అది మంచి కీర్తి అయి ఉండాలి, కానీ అపకీర్తి కాకూడదు. మంచి కీర్తి కావాలా, అపకీర్తి కాకూడదు. అపకీర్తి వల్ల పాపం కలుగుతుంది, పాపం వల్ల అపకీర్తి కలుగుతుంది, కీర్తి వల్ల స్వర్గలోకం సిద్ధిస్తుంది. కీర్తి ఎన్ని సంవత్సరాలు భూలోకంలో ఉంటుందో అంతకాలం ఆ జీవుడు స్వర్గలోకంలో ఉంటాడు. ఎన్ని సంవత్సరాలు కీర్తి ఉంటుందో ఇక్కడ అన్ని మంచి పని చేస్తే ఆ మంచి పని చేశాడు అని అంటూనే ఉంటారు. దానికి ఒక కథ కూడా మనం చెప్పుకున్నాం. ఒక చెరువు దగ్గర కథ కూడా చెప్పుకున్నాం. చాలా అద్భుతమైన కథ, అది మహాభారతంలోనే వచ్చింది. అది కీర్తి మరి మహిమ కూడా చెప్పుకున్నాం, గోదాన మహిమ కూడా చెప్పుకున్నాం. ఆ రోమాలు ఎంత ఉన్నా అన్ని సంవత్సరాల పాటు వాడికి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి చెప్పుకొని వచ్చాడు. అటువంటి మహత్తరమైనటువంటి కథ చెప్పుకొని వచ్చారు. కీర్తి ఎన్ని సంవత్సరాలు భూలోకంలో, ఒక మంచి పని చేసి పెట్టు. ఒక చెరువు, ఇప్పటికీ ఉన్నాయి చెరువులు, ఆ నీళ్లు నిండుతూనే మహానుభావుడు కట్టించింది చెరువు, ఎంతవరకు ఉంటుందో అంతవరకు. ఇక ఆ చెరువులో వెళ్ళి సైట్లు వేసుకొని కట్టుకున్నారనుకోండి, కీర్తిపోతుంది. అక్కడ అయిపోయి చెరువు అనరు, దాన్ని బిల్డింగులు అంటారు. అందుకని ఇక్కడ అంతవరకు అంత పోయింది. అది మనం చేసాం ఆ పని. అట్లా ఒక మంచిగా ఈ మానవులు చేసుకున్నటువంటి పని మనమంటే ఆ మానవులు చేసుకునేది అంటే కీర్తిగా ఉండేటువంటిది కావాలి. ఎప్పటికీ కీర్తి ఎన్ని సంవత్సరాలు భూలోకంలో ఉంటుందో అంతకాలం జీవుడు స్వర్గలోకంలో ఉంటాడు. అటువంటి మంచి కీర్తి చేయాల అన్నాడు భగవానుడు. వనపర్వంలో మార్కండేయ మహర్షి ధర్మరాజుకు ఇంద్రద్యుమ్నుడి కథను చెప్పాడు.
ఆ కథలో కీర్తి యొక్క గొప్పదనం చెప్పబడింది. మళ్ళీ వెళ్ళి మీరు చదవండి. కీర్తి విషయంలో యయాతి కథను కూడా భారతం గొప్పగా చెప్పింది. ఈ కథను కూడా మనం వనపర్వంలో చెప్పుకున్నాం. వెళ్ళి అక్కడ చూడండి, తెలుస్తుంది మీకు వనపర్వంలో చెప్పుకున్నది. ఇక 35వ శ్లోకానికి వెళుతున్నాం. ఇక్కడ భయాద్రణాదు పరతం మంస్యంతే త్వాం మహారథాః యేషాం చత్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం. ఓ అర్జున, భయం వల్ల నువ్వు యుద్ధం మానుకున్నావు అని మహారథులు అంటారు, చుట్టూ ఉండేవాళ్ళు అంటారు, నీ ఎదురువాళ్లే కూడా అంటారు. ఇంతవరకు నిన్ను గొప్పగా చెప్పుకున్నవారు ఇక ముందు నిన్ను గురించి తేలికగా మాట్లాడతారు. ఏమ్మా, ఏం ధైర్యం లేదు అంటారు అన్నాడు భగవంతుడు. కర్ణాదులకు భయపడి నువ్వు యుద్ధం మానేసి పారిపోయావని దుర్యోధనుడు మొదలైనటువంటి మహారథులు అనుకుంటారు. వాళ్ళంతా అనుకుంటారు. అనుకోవటం మాత్రమే కాక బాగా ప్రచారం కూడా చేస్తారు, శాశ్వతంగా నిలుపుతారు. ఏ ఒక్కరు కూడా నీకు దయ కలిగింది, కరుణ పుట్టింది, శాంతి కావాలనుకొని పారిపోయావు అని అనరు. ఎవరు అనరు. అయ్యో వాళ్ళందరినీ చంపుకోవాల్సి వచ్చిందే, చంపుకోకుండా పోయాడు, ఎంత దయ అర్జునుడికి, దయ ఎంత కరుణ అని ఒక్కరూ అనుకోరు. పిరికోడు, అంత పెద్ద మహాశూరుడు ఈ దుష్టులనంతా సంహారం చేయకోకుండా ద్రౌపదిని జుట్టు పట్టుకొని ఇగ్గిని వాళ్ళని వదిలేసి పారిపోయి వాళ్ళని చూసి ఆ కర్ణుని చూసి భయపడ్డాడులే అనుకుంటారు. అట్లే కదా అనుకుంటారు. అనేక సద్గుణాలు కలవాడివి అని ఇన్ని రోజులు నిన్ను ఎవరైతే మెచ్చుకున్నారో వారే నిన్ను చులకనగా చూస్తారయ్యా, నీ గురించి తక్కువగా మాట్లాడతారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.